హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఆహారం మన ఆరోగ్యం. ఈరోజు రైస్తో పాటు బచ్చలాకుతో వడియాలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఈ ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసుకుందాం. బచ్చలాకులు బయటైనా దొరికిద్ది, ఇది మా ఇంట్లోనే ఉందండి చెట్టు. ఫ్రెష్ బచ్చలాకు తీసుకుంటున్నాను. అన్నం ఇలా విడివిడిగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. బచ్చలాకులు నీట్గా వాష్ చేసుకుందాం. బచ్చలాకును మిక్సీ జార్లో వేసుకొని కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ అల్లం ముక్కలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని క్రీమీలాగా మిక్సీ పెట్టుకుందాం. అన్నంతో వడియాలు కాబట్టి ఈ రైస్ వడియాలకి ఎసురు అవసరం లేదండి. ఇక్కడ 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ హీట్ అయ్యాక మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న బచ్చలాకు పేస్ట్ని దీంట్లో వేసుకుందాం. చూడండి, ఇలా హీట్ అయితే సరిపోయింది. ఇలా బచ్చలాకు కూడా ఈ పేస్ట్ దీంట్లో వేసేసుకొని దీన్ని కూడా లైట్గా హీట్ చేసుకోవాలి. రైస్ని కూడా మిక్సీ పెట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోద్దండి. ఇలా హీట్ అయితే సరిపోద్దండి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న రైస్ని వేసుకుందాం. రైస్ వేసేటప్పుడు కలుపుకుంటూ వేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ ఇలా ఉండలు కట్టినా కానీ ఇలా తిప్పుకుంటూ ఉంటే మొత్తం కలిసిపోద్దండి. ఈ విధంగా తయారైతే సరిపోద్ది. స్టవ్ ఆపేసుకొని వడియాలు వేసుకుందాం. ఇలా వడియాలుగా వేసుకొని 2 డేస్ వరకు బాగా ఎండలో ఎండించుకోవాలి. చూడండి, 2 డేస్ తర్వాత చక్కగా ఎండిపోయాయి. వీటిని వేయించుకుందాం. ఇలా వడియాలు వేయించుకోవడానికి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. చూడండి, బచ్చలాకుతో వడియాలు రెడీ అయ్యాయి. ఈ వడియాలు సైడ్ డిష్లో సాంబార్ కానీ, పప్పు కానీ, రసం కానీ, ఏ కర్రీ అయినా కానీ సైడ్ డిష్లో చక్కగా తినొచ్చండి. అంతే అండి, బచ్చలాకుతో వడియాలు రెడీ అయ్యాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.